గార్డెన్లో చాలా హార్వెస్ట్ అనేది ఉందండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి ఇక్కడ క్యారెట్ అండి. క్యారెట్ అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే మనం ఆకుకూరల టబ్లో పెట్టుకున్నానండి, అందుకే ఇట్లా బుడ్డి బుడ్డిగా వచ్చాయి. కాకపోతే చాలా బాగా వచ్చాయండి. అలాగే పొడుగు వాటిలలో కూడా వేసుకున్నానండి. ఈరోజు క్యారెట్ అయితే చాలా ఉందండి, హార్వెస్ట్ అనేది చాలానే ఉంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో దుంపలు అన్నీ. చిన్న టబ్లో పెట్టుకున్నందుకు అలా వచ్చేసిందండి. ఎప్పుడైనా పొడుగు దాంట్లో పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మనకు పుదీనా ఎంత బాగా వచ్చింది బొకే మాదిరిగా. ఈ పక్కనే నాకు మళ్ళీ పొడుగు అంటే 20 లీటర్ బకెట్లో పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి ఇవి ఉడకంగా పొడుగుగా ఎలాగా సాగిపోయి వచ్చేసేసాయో చాలా బాగా వచ్చాయండి క్యారెట్. నేను 3 ఇయర్స్ ముందు ఈ క్యారెట్ అనేది నార్మల్గా పండించాను. ఈసారి చూద్దాం, విత్తనాలు ఎప్పుడు వేసినా రాలేవండి, ఈసారి చూద్దామని వేసాను. విత్తనం మాత్రం ఫర్టిలైజర్ వాళ్ళు చాలా బాగా ఇచ్చారండి, వాళ్ళకు ఒక ధన్యవాదాలు. ఎందుకంటే నేను అసలు పంతయో పండవో, ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్ బ్యాక్ పండించిన తర్వాత మళ్ళీ మధ్యలో వేస్తే రాలేవు. ఇప్పుడు ఇలా వచ్చినందుకు హ్యాపీగా ఉందండి. ఇంత బాగా వచ్చినాయి అంటే ఇంత బాగా వచ్చినాయి. చూడండి క్యారెట్ అయితే వచ్చింది మనకి, చూస్తున్నారు కదా. క్యారెట్ పంట మన ఇంటి పంట, మన తోట పంట. దీంతో ఉడకంగా కూరగాయ చేసుకోవచ్చండి. ఈ ఆకుతో ఉడకంగా బాగుంటుంది. నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇలా పండించి ఇది కర్రీ చేసుకున్నా, చాలా బాగుంది. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాను. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. ఇది ఎల్లో చెర్రీ టమాటో చాలా బాగా వచ్చేసింది. ప్రతిసారి క్రాప్ అయిపోయే ముంగట ఇలా చెట్లు ఎండిపోతూనే ఉన్నాయండి. ఎల్లో పియర్ అంటున్నాను, ఎల్లో చెర్రీ టమాటోస్. మళ్ళీ విత్తనం పడుతుంది, మళ్ళీ వచ్చేస్తూనే ఉందండి. టమాటాలు అయితే చాలా ఉన్నాయండి, చెర్రీ టమాటోస్. మాకు పిట్టెలు చెప్పాను కదా ఇంతకు ముందుకు వీడియోలో ఉడకంగా, పిట్టెలకు వాటికి వీటికి కరువు అనేది లేదండి, మొత్తం తినేసిపోతూనే ఉంటాయి. ఏవైతే ఇవి కొంచెం కనిపించని ఉంటాయో అవి నాకు మాత్రమే వదిలేసాయండి. చూడండి ఇక్కడ ఇన్ని వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వైట్ రాడిష్ దండి. అవి విత్తనాలు అయితే వచ్చేసేసాయి, వాటిని పక్కకు అనేసేసి నేను ఈ చెర్రీ టమాటోస్ అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు మరి మీ గార్డెన్లో ఎప్పుడు పిచ్చుకలు అవి ఇవి తింటూ ఉండుంటాయి, ఇప్పుడు తింటలేవని మీరు డౌట్ రావచ్చండి. ఆల్రెడీ తినేసాయండి కొన్ని మొక్కల దగ్గర, అక్కడక్కడ పెట్టేసుకున్నాను, అన్నీ ఒకే లైన్లో పెట్టలేనండి. చెర్రీ టమాటోస్ కదా, పిట్టెలు తిని అక్కడ ఇక్కడ వదిలేస్తే ఎక్కడంటే అక్కడ మాకు టమాటోస్ అనేటివి వచ్చాయండి, ఈ చెర్రీ టమాటోస్. కాబట్టి ఇక్కడ నాకు కొంచెము పొదలుగా ఉన్నందుకు ఇక్కడ కనిపించక ఇక్కడైతే తినలేవు. ఈరోజైతే హార్వెస్ట్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మన గార్డెన్లో చాలా వరకు హార్వెస్ట్లు అనేటివి చాలా వచ్చేసేస్తాయి. ఏమేమి వస్తాయి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడండి, అప్పుడు అర్థమవుతుంది. కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే సగం మధ్యలో లాంగ్గా ఉంది, లెంత్ ఎక్కువ అయింది అనేసి చూడకుండా వదిలేయకండి ఫ్రెండ్స్. పూర్తిగా చూడండి, చూసి నాకు సపోర్టుగా అదిగండి. చూడండి ఈ టమాటో మన నాటు టమాటో పెద్దగా మన ఏమంటారు ముసుగు టమాటోలాగా బాగా వచ్చేస్తుందండి. కాశీ టమాటో అంటారు కదా, అలాగా ఉంది. ఇంక ఇది మొత్తం తినేసినాయి పిట్టెలు. కాబట్టి నేను ఇంక ఇలా చెట్ల మధ్యలో వేసేస్తూ ఉంటానండి, ఎందుకంటే మళ్ళీ అది విత్తనంగా మనకు మొక్కగా మారుతుందని అందులో వదిలేసేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్లో మొత్తం టమాటా అనేటివి పెట్టుకున్నానండి. ఇవి పాత మొక్కలు, మళ్ళీ కొత్త మొక్కలు ఉడకంగా వేరే సైడ్ ఉన్నాయి, వాటిని కూడా చూపిస్తాను. చూడండి ఇవి వెతుక్కుంటూ అన్ని పొదలుగా. ఈసారి అయితే లిక్విడ్స్ బాగా ఇచ్చానండి. నేను ఎక్కువగా నా మొక్కలకు చెప్తూ ఉంటాను కదా, గానుగ అనేటివి ఇవ్వడం వలన చాలా బాగా వచ్చేసాయి. ఈసారి గానుగ చెక్కలది మాత్రం ఏం చేశానంటే ఫర్టిలైజర్స్ మనం ఏవైతే ఎరువులు కలుపుకునేటప్పుడు అది మొత్తం అందులో వేసి పెట్టానండి. అందుకే క్రాప్ అనేది ఈసారి బాగా వచ్చిందండి, పొదలుగా వచ్చాయి. ఎప్పుడే కానీ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కంటే ఇట్లా గానుగ చెక్కలు కానీ, లేదంటే ఆవు ఎరువు కానీ, మేకల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ వేస్తే మొక్కలు అనేటివి బాగా బలంగా వచ్చేస్తాయండి. అందుకే నేను బయట నుంచి తెచ్చుకునే సీవీడ్స్ అలాంటి ఫర్టిలైజర్స్ అనేటివి తగ్గించాను. కాకపోతే అక్కడక్కడ మధ్యలో అప్పుడప్పుడు ట్రైకోడర్మా, సూడోమోనా, ఎప్సమ్ సాల్ట్ పాతదే ఉన్నది కాబట్టి అది ఉన్నంత వరకు వాడాలని వాడుతున్నాను. ఇక ముందు నుంచి అయితే నేను గానుగ చెక్కలది మరియు ఆవు పేడ అలాంటివి ఇచ్చుకోవాలనుకుంటున్నానండి. వాటి నుంచి క్రాప్ అనేది బాగా వచ్చేస్తుంది. చూడండి మధ్యలో నేనైతే పువ్వులు అనేటివి పెట్టుకున్నానండి పాలినేషన్ కోసము. అలాగే ఇక్కడ చుక్క కూర చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇవి గానుగ చెక్కలది వేసిన తర్వాతనే నాకు ఇక్కడ చూడండి ఎన్ని విత్తనాలు అవుతాయో, ఇవన్నీ విత్తనాలు అవుతాయండి. ఈసారికి చుక్క కూర ఉడకంగా చాలా విత్తనాలు అయితే అవుతాయి. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కామెంట్ పెట్టండి, పంపిస్తానండి చుక్కకూర విత్తనాలు ఉడకంగా. అంటే ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటాను, మీకు ఎవరికైనా కావాల్సి కూడా పంపిస్తాను. అలాగే
అలాగే చెమ్మ, ఇది చెమ్మ అండి, చెట్టు చెమ్మ. ఇది ఉడకంగా ఈ మన పీలపోయినట్టు ఉన్నదండి. నేను గానుగ చెక్కలు ఇచ్చి కొంచెము రీపాటింగ్ చేసుకున్న తర్వాత ఎంత బాగా ఫ్రెష్గా అయ్యాయి చూడండి. అన్ని పూతలతోటి పిందెలతోటి ఉన్నాయండి. దగ్గర ఒక 5-6 మొక్కలు ఉన్నాయి, కొన్ని చనిపోయాయి మధ్యలో. ఇప్పుడైతే 5-6 మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే గానుగ చెక్కల వలన మంచిగా అనేటివి మొక్కలు అయితే చాలా బాగా తయారయ్యాయి. మనము పండించే పంటలో మనకు మొక్క ఎదుగుతూ ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది కదండి. మన పిల్లలు ఎదిగితే ఎంత హ్యాపీగా ఉంటామో, మొక్కలు ఉడకంగా మనం ఇష్టంతో పెంచినప్పుడు అవి బాగా ఎదిగినవంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టమాటో అయితే నేను ఇలా మధ్యలో కటింగ్ అనేది చేసుకుంటానండి, ఎందుకంటే మధ్యలో కొంచెం ఎడ్జిల్ కట్ చేస్తే మనకు తొందరగా క్రాప్ అనేది, పూత అనేది వచ్చేస్తుంటుంది. అందుకోసమని కటింగ్ అనేది కంపల్సరీ చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ కలుపు కూడా తీసేస్తున్నాను. ఎప్పుడే కానీ నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మధ్యలో మొత్తము క్రాప్ అనేది మనం ఏవైతే ప్రూనింగ్ అలాంటివి అనేవి చేసుకుంటూ మరియు అన్నీ చేస్తూ ఉంటానండి. ఇక్కడ చూడండి, మీరు డౌట్ ఉండొచ్చు, ఇంతకు ముందుకు చెప్పాను కదా టమాటాలు వచ్చినాయని. ఈ చెట్లకేనండి, పిట్టలు వస్తే ఆ గోడ పైన ఉంటాయి, మొత్తం కూర్చొని అన్నీ తినేస్తాయి. ఇక్కడ చూడండి, వంకాయలు ఉడకంగా చాలా బాగా వచ్చాయండి. ఇవి లాంగ్ వంకాయలు చూడండి ఎన్ని పిందెలు ఉన్నాయో. ఇప్పుడైతే నేను ఏవైతే పొడుగ్గా ఎక్కువగా ఉన్నాయో వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కూడా దగ్గర కేజీన్నర వస్తాయి అనుకుంటానండి. ప్రజెంట్ అయితే నేను వంకాయలు అయితే చాలా తక్కువగా పెట్టుకున్నానండి, ఎందుకంటే నాకంత తినాలని ఉన్నా కానీ నాకు పిప్పళ్ళు అంటారు కదా, పంటి నొప్పి ఉండడం వలన నేను తినను, మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని మొక్కలు అయితే పెట్టుకున్నానండి. వంకాయలు మంచి క్రాప్ వస్తాయండి, కాకపోతే వీటి కూడా అంతేనండి, మిల్లీ బగ్స్ అలాంటివి వస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం కేరింగ్గా చూసుకుంటూ ఉండాలి. నేను ఎప్పుడైనా హార్వెస్ట్ మధ్యలోనే మొత్తము ప్రూనింగ్ అనేది చేస్తూ ఉంటాను. ఇక్కడ నేను కొత్తగా పెట్టుకున్న టమాటా మొక్కలండి చూడండి, వీటిని కూడా కొంచెం ప్రూనింగ్ అనేది చేద్దామండి. ఇలా మధ్యలో కట్ చేస్తే మొత్తం క్లియర్గా అయిపోతుంటాయి. ఇలా ప్రూనింగ్ చేస్తే చాలా బాగుంటుందండి, అందుకే మొత్తం ప్రూనింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా ప్రూనింగ్ చేసుకుంటేనే మనకి మళ్ళీ పూత కాతతోటి తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. వంకాయలు అయితే పిందెలు చాలా ఉన్నాయండి అక్కడక్కడ. నేనైతే కొన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాను, ఒక కేజీన్నర వస్తుండొచ్చు అనుకుంటా. చూడండి ఇక్కడ ఇన్నిగానం వచ్చాయి. అలాగే మనకు ముసుగు వంగ పెట్టుకున్నానండి. ఇది ఎప్పుడో పెట్టిన ముసుగు వంగ అండి. 2-3 సార్లు చీమలు వచ్చి మిల్లీ బగ్స్ బట్టి చనిపోయిన మొక్కని మళ్ళీ గానుగ చెక్కలతోటి బ్రతికించాను. ఇప్పుడు క్రాప్ అనేది వచ్చింది. కొన్ని విత్తనానికి వదిలేస్తున్నాను. పిందెలు అయితే చాలా ఉన్నాయండి. పిందెలు ఉడకంగా అలాగే ఉంచేసి ఒక్కటైతే హార్వెస్ట్ చేసుకున్నాను, మిగతా అయితే అలాగే ఉంచాను. ఆ కింది సైడ్ మొత్తము విత్తనానికి వదిలేసుకున్నానండి. మన దగ్గర లేని వాటిని విత్తనంగా కట్టుకుంటే బాగుంటుందని విత్తనానికి వదిలేస్తాను. ఒక్కటైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇవి కేజీన్నర వస్తుండొచ్చండి, అంతైతే వచ్చాయి. ఇక్కడ క్యాబేజీ ఉందండి, క్యాబేజీని ఉడకంగా హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. బాగానే ఉన్నాయండి క్యాబేజీలు. ఈ ఎండాకాలం కొంచెం ఎండల వలన క్రాప్ అనేది తగ్గుతుందండి, కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మనమైతే మొక్కలను చూసుకొని వాటికి మంచిగా వాటరింగ్ అనేది, ఏవైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎండాకాలంలో ఎక్కువగా ఇచ్చుకోవాలండి. మనము దానలాగా పెట్టే కంటే ఇలా లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే చాలా బాగా క్రాప్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడైతే మనకు బుల్లెట్ మిర్చి ఉన్నాయండి, పండు బారిపోయాయి. వీటిని ఉడకంగా నాకు ఒకే మొక్క పెట్టుకున్నాను, 1-2 మొక్కలు ఉన్నాయండి. ఇవి బ్రతికినవంటే నాకు ఈసారి మిర్చి అయితే మధ్యలో చాలా బాగా క్రాప్ అనేది వచ్చింది. వర్షాకాలంలో మధ్యలో వర్షాలు ఎక్కువ కావడం వలన సగం చనిపోయాయండి. ఎప్పుడైతే పంట చేతికి వచ్చే టైంలోనే చనిపోవడం జరిగింది. మనకు మధ్యన అకాల వర్షాలు వచ్చినుండే కదా, అప్పుడు చనిపోయాయి. అప్పుడు పెట్టుకున్న విత్తనం అండి ఎలా బ్రతికిందో, మొత్తానికి అయితే బ్రతికింది. ఫ్రెండ్స్ ఇచ్చారు, గార్డెన్ ఫ్రెండ్స్, బ్రతికింది. ఇప్పుడు ఈ పండ్లు పండిన తర్వాత ఈ విత్తనాల కోసం అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నానండి. చూడండి ఎంత బాగున్నాయో, అవి చిన్న మన చెర్రీల్లాగా ఉన్నాయి, చూస్తుంటేనే తినాలన్నంత బాగా చెర్రీల్లాగా బాగున్నాయండి. నేనైతే విత్తనం కోసమని అన్ని హార్వెస్ట్ చేసుకున్నాను, కొన్ని తినడం కోసం. ఇక్కడ వచ్చేసేసి ఎర్రపొన్నగంటి అండి, ఇంతకు ముందుకే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది జయలక్ష్మి ఆంటీ ఇచ్చారండి. ఈ దాన్ని నేను 2 కుండీలలో పెట్టుకోవడం జరిగింది. క్రాప్ అనేది బాగా వచ్చేసింది. ఎర్రపొన్నగంటి ఉడకంగా కంటికి ఒంటికి చాలా మంచిదండి, తినాలి. మధ్యలో
మధ్యలో తింటే చాలా మంచిది. నేను నాటు పొన్నగంటి గుడుకు ఉందండి, అది మధ్యలోనే నేను హార్వెస్ట్ చేసుకున్నాను. చూడండి ఇందులో కింద పెట్టినాం, కొంచెం నీడకున్నది కాబట్టి మంచిగా గ్రీనరీగా ఉన్నది. ఇది కొంచెం ఎండకు ఉండడం వలన మనకు రెడ్గా కలర్ మారేసేసేసి కొంచెం ఈకలు ఉన్నా బాగానే ఉందిలేండి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం హార్వెస్ట్ చేస్తే నెక్స్ట్ మంచిగా కొంచెం బలమైన పోషకాలు ఇచ్చినామంటే క్రాప్ అనేది చాలా బాగా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసేసి మనకు తోటకూర అండి, అక్కడక్కడ నాకు తోటకూర, చక్రాంతం కూర, మరియు మన నెమలి తోటకూర, ఇలా రకరకాల తోటకూరలు అయితే ఉన్నాయండి. ఈసారి నేను తోటకూరలో ప్రత్యేకంగా ఏమి వేయలేదు, కంపోస్ట్లో నుంచే వచ్చేసినాయండి. ఎందుకంటే విత్తనాలుగా అయినప్పుడు నేను చూసుకొని విత్తనాలుగా అవుతాయి కదా, అవే పడేసి వచ్చేసేసాయి. మనము అడవి తోటకూర అయితే విపరీతంగా ఉందండి. ఈ అడవి తోటకూరని తీసిన కొద్దిగా వచ్చేస్తూనే ఉంది. నేను మధ్యలో కాలీఫ్లవర్, క్యాబేజీ చిన్న మొక్కలు పెట్టుకున్నాను, వాటిని అయితే బ్రతకనీయకుండా చేస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది గోంగూర అండి. గోంగూర ఉడకంగా నేను అంతర పంటగా మన ఏదైతే మన ఏమంటారు దాన్ని, చూడండి ఇంతగానం వచ్చింది, గ్రేప్స్ అండి. గ్రేప్స్ మధ్యలో అంతర పంటగా పెట్టుకున్నాను, చాలా బాగా అనేది వచ్చేసింది. చూడండి ఇంతగానం అనేది వచ్చింది. అలాగే చుక్కకూర ఒకటి వచ్చేసింది, చుక్కకూర కూడా బాగా వచ్చింది. ఇక్కడ గోంగూర వేసుకున్నాను, ఇక్కడ తోటకూర వేసుకున్నాను, ఇలా అన్ని రకరకాలు మల్టీగా వేసుకున్నానండి. ఇలాంటి గ్రో బ్యాగ్లలో వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక 4-5 రకాల ఆకుకూరలు, కూరగాయలు, వంకాయలు తీసుకున్నాను, కాలీఫ్లవర్ మరియు టమాటా, ఇవైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఈ హార్వెస్ట్ నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి వీడియోతో మళ్ళీ